హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మా పుట్టింట్లో వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను పున్నంకేమో సీమంతంకి వచ్చానని చెప్పాను కదా, ముందు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. సీమంతమైన నెక్స్ట్ రోజే మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే పున్నం ఉంది అండ్ చాలా రోజులు అయిందని ఇక్కడ 10 to 12 days ఉందామని వచ్చేసాను. అయితే ఇక్కడ వచ్చిన నెక్స్ట్ రోజే పున్నం అనమాట. అందుకు ఇక్కడ పున్నమి పూజ వ్లాగ్ వీడియో షూట్ చేద్దామని చేశానమాట. ఆ రోజు కథ కూడా నేనే చదివాను, శివయ్య కథ. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అని తీసాను, చూసాయండి. దాని తర్వాత మా పాప ఇక్కడ చూసాను. మా డాడీ ఏమో దానికోసం ఫుల్ స్నాక్స్ అన్నీ తెచ్చారు. అవైతే అన్నీ తీసుకుంటుంది, నాకు అన్నీ తీసుకుంటుంది అనమాట. ఇక్కడైతే అవన్నీ ఇచ్చేసిన తర్వాత వీడియో అయితే ఈవినింగ్ అయితే యాక్చువల్ మార్నింగ్ నుంచి వీడియో అదే వ్లాగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసాను, మొత్తం తీయలేం కదా. అండ్ ఇక్కడ మొత్తం బూరెలు చేయాలన్నమాట. పున్నమంటే తెలుస్తుంది, ఆంధ్ర సైడ్ మొత్తం పప్పు రుబ్బుకొని ఆ రోజు మార్నింగ్ నుంచే పాపం మా అమ్మ, మా పిన్ని అండ్ మా అత్త అందరు వచ్చారనమాట. మా మేనత్త అండ్ ఊర్లో ఉంటుంది ఒక అత్తయ్య, అందరూ వచ్చారు. అందరూ 2-3 వచ్చారు, చాలామంది. వేణత్త, లక్ష్మత్త, నేర్జ ఉంటాం కదా, నేర్జ వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చి, మా నాన్నమ్మ, పెద్దనాన్నమ్మ మొత్తం అందరు ఇక్కడే ఉన్నారనమాట. ఒక్క పని ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఒక్కొక్క నానమ్మ వాళ్ళేమో ఇలాగ చుడుతుంటే, పిన్ని వాళ్ళేమో చూపిస్తున్నారు అది కూడా. ఇక్కడైతే పిన్ని వాళ్ళైతే బూర్లో చేస్తున్నారు అక్కడ, చూసాయండి. ఆ రోజైతే మార్నింగ్ అంతా వంటలతోనే సరిపోయింది. ఈ బూరెలు చేసుకొని అంటే వీధులు కూడా పంచాలి, దేవుడికి వీధులు కూడా పంచాలన్నమాట. ఒకళ్ళు అక్కడ చుడుతుంటే ఇక్కడ బూరెలు చేస్తున్నారు. ఆ పక్కన టిఫిన్లు, ఆ రోజు నైట్ టిఫిన్లు కూడా చేయాలన్నమాట. అంటే దగ్గర వాళ్ళందరికి వెళ్ళాలి ఇంటికి. అక్కడ టిఫిన్లు, చట్నీలు ఇవన్నీ నేను చట్నీ చేశాను, టమాటా చట్నీ అనమాట. ఇక్కడ బూరెలు ఇవన్నీ చేస్తున్నారు కదా, చూసాయండి ఒక్కొక్కటి అన్నీ ఎలా చేస్తారు ఇటు సైడు పున్నమి అనేసి చేశాను నేనైతే. తర్వాత ఈవినింగ్ 5:36కి ఇలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ, అంటే మెయిన్ మా ఇల్లే కాబట్టి ఇక్కడ పూజ చేస్తారనమాట. చూసాయండి, ఇక్కడైతే మా బాబాయ్ అయితే కచ్చబోతున్నారు. ఇలాగైతే ఇలాగ బూర్లన్నీ చేసి పెట్టి శివయ్యకి మొత్తం ఇలా పూజ అయితే చేస్తారనమాట మా సైడ్. ఎక్కడైనా అంతా చేస్తారు, చూపిస్తున్నాను అంతేనే. ఇదైతే మా ఇల్లు అనమాట. ఇప్పుడు చూపించలేదు కానీ ఇలా చిన్న చిన్నమైనప్పటికీ చూపించగలం, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. పూజ అంతా చాలా బాగా జరిగిందనమాట. మా బాబాయ్, మా పిన్ని అండ్ అందరం కజిన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. మా కూతురు అయితే మా అన్న దగ్గర కూర్చొని ఫుల్గా ఆడుతుంది. మా సిస్టర్ శారీ కట్టుకుంది, అయితే తనైతే నేను లంగామణి వేసుకుని ఇద్దరం డిఫరెంట్ అనమాట. నేనే శారీ కట్టుకొని, తను శారీ, మా బావ తను. అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజు. 2 days మా బావ ఉన్నారు, మా అత్తయ్యలు. అదే రోజు బీచ్కి వెళ్ళాము. అన్ని వీడియోస్ అయితే ముందు వస్తుంది చూడండి. మా పాప అయితే ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ తీసుకుంది. మొత్తం పూజ అయితే చాలా మంచిగా అయింది. అక్కడ నేను ఉన్నాను, చూసాయండి. నారాయణపేట పట్టు శారీ లంగామణి అయితే వేసుకున్నాను. తర్వాత పిక్స్ వస్తే చూడండి. అయితే అలా కంటిన్యూ అవుతుంటుంది చూడండి. ఆ రోజే నందమ్మ కూడా వీధిలో తిప్పుతారనమాట. ప్రతి సోమవారము ఆ నందమ్మ కూడా తిప్పారు. తర్వాత కొన్ని క్రాకర్స్ ఉంటే అలా క్రాకర్స్ కూడా మీదకి వెళ్ళి అలా కాల్చుకున్నాం మా కజిన్స్ అందరం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పున్నంగా అయితే అందరూ వచ్చారు, మేనత్త మా అందరూ. ఇక్కడైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాం, చూసాయండి. దాని తర్వాత ఇలా మీదగా అమ్మ నాన్న అందరం మీదకి వెళ్ళి కొంచెం అలా క్రాకర్స్ కాల్చేసి అందుకు వచ్చేసాం. తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అవన్నీ లాస్ట్లో ఇలా యాడ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఈవినింగ్ 3 కల్లా బీచ్కి అయితే వెళ్ళాం మేము అందరం. అయితే కొంచెం చిన్నమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది, తన వైఫ్ అందరూ వచ్చారనమాట. ఇక్కడైతే అందరం ఇలా కబడ్డీ అయితే ఆడుకున్నాం ఫుల్. అసలు చాలా ఎన్ని రోజులకి వెళ్ళామైతే ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే అందరం. మొత్తం మా అన్నయ్య అందరూ, మా బావ మొత్తం, నేర్జ, కావ్య లేదు, మా మేనత్త, మా అత్తలు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు అయితే. మా మావయ్య చెప్పాం కదా, తనైతే
మా పాపకి చూసుకుంటున్నా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ రోజు టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ ఉన్న నిమ్మసంకోలికి సంతోష్ మాత గుడికి. అక్కడైతే ఇలా టెంకాయ ఇలాగా వచ్చిందనమాట ఫ్లవర్. చాలా సంతోషమేసింది. ఇలా థ్యాంక్ యూ.